మేడ్చల్ జిల్లా 6వ డివిజన్ గట్కేసర్లో లాల్ బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కోవ లక్ష్మణ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు స్థానిక ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గట్కేసర్ అభివృద్ధికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముఖ్యంగా నేటి యువత పాశ్చాత్య సాంస్కృతికి అలవాటు పడి మత్తు పదార్థాలు మరియు మద్యపానానికి బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, లాల్ బహదూర్ స్మారక సంఘం అధ్యక్షులు శ్రీ బ్రహ్మం, సింగిరెడ్డి రామరెడ్డి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్, బండారు దాస్, మేకల రాస్, బికు నాయక్, మెరుగు నరేష్, మాజీ కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, పద్మారెడ్డి, రామోజీ పార్టీ, లాల్ బహదూర్ స్మారక సంఘం సభ్యులు, నాయకులు, వేముల సంజీవ గౌడ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారు, షారా శ్రావణ్ గారు, రామన్ కోవరా, చాలా తీసుకో ఉండే అది చాలా మాజీ సహకార బ్యాంక్ చైర్మన్లు సారా శ్రీనివాస్ గౌడ్, డొంకన్ భిక్షపతి గౌడ్ గారు, మన వివిధ పార్టీల అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్, బీజేపీ. ఈరోజు మా గట్కేసర్ లాల్ బహదూర్ స్మారక నూతన భవన ప్రారంభోత్సవానికి మా గట్కేసర్ ముద్దుబిడ్డ పెద్దలు మా అన్న లక్ష్మణ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు, మా లాల్ బహదూర్ స్మారక సంఘ సభ్యులు, అన్ని కుల సంఘాలు, మా గ్రామానికి సంబంధించిన కుల సంఘాలు, పెద్దలు, గ్రామ యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా లాల్ బహదూర్ సహకార సంఘ సభ్యులు పెద్దలందరూ కూడా మాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను శిరసా వహించకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను మా క్లబ్ ద్వారా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ, మేము పిలవగానే మీకు చేసిన మా అన్న లక్ష్మణ గారికి, మా మల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అలాగనే మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మా అన్న గట్కేసర్ ముద్దుబిడ్డ లక్ష్మణ గారు ఈ లాల్ బహదూర్ సంఘం నుంచి ఎంతో డిసిప్లిన్గా ఈనాడు దేశంలో మోడీ క్యాబినెట్లో ఒక మెంబర్గా ఉండడం కూడా మా యొక్క గ్రామము అభినందించే విషయం. కానీ మరి ముఖ్యంగా అండర్ పాస్ విషయంలో నితిన్ గడ్కరీ గారితో అనోజగూడెం నుంచి దాదాపు ఔషాపూర్ దాకా 150 కోట్లు 2018లో మంజూరు చేసిన ఘనత మా అన్నగారు. మరి అదేవిధంగా మరి గట్టుమైసమ్మ రోడ్డు విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని అన్నగారు, ఈటెల రాజేందర్ అన్నగారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇవాళ అమ్మవారికి కూడా అది ఇప్పించిన ఘనత కూడా అది మా అన్నగారికే దక్కుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా అన్నగారు కూడా అనౌన్స్ చేశాడు సభాముఖంగా, ఈ యొక్క వేదిక నుంచి లాల్ బహదూర్ నుంచి ఇక్కడి నుంచే చేశాడు, గురుకులు పూర్వ వైభవం తీసుకొస్తారు అనడము చాలా శుభసూచకము. అది 27 ఎకరాలు అన్యక్రాంతం కాకుండా బన్సీలాల్ యొక్క వ్యాజ్య యొక్క కళలను ఇలా ఒక చింతపండు కూడా ఏరుకుంటేందుకు కూడా లేదా ఆ ట్రస్ట్ ఆ విధంగా ఉంది. అన్నగారు జెండా పట్టుకొని ఈ గురుకులు పూర్వవైభవం తీసుకురావడం అనేది కూడా ఈ తల్లి రుణం తీర్చుకోవాలని సభాముఖంగా నేను కోరుకుంటే అవకాశం పెద్దలకు నా నమస్కారం. నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంగా నేను నాతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కలిసి ప్రారంభం చేయడం చాలా శుభసూచకం. పెద్దలు చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టు నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం గట్కేసర్. నా స్నేహితులు, మిత్రులు, ఈ గ్రామ ప్రజల్లో వారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి పక్కన వాళ్ళ పనిచేసేటువంటి అవకాశం గట్కేసర్ గ్రామ ప్రజలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇవాళ యువత ముఖ్యంగా ఈ యొక్క పాశ్చాత్య నాగరికత మోజులో పడి వెస్టర్న్ కల్చర్, మన ఆహారపు అలవాట్లు, దైనందిక జీవితంలో మార్పులు, మన సంస్కృతి సాంప్రదాయం, మన విలువలు, ధర్మాన్ని కూడా విస్మరించి పెడదారిన పడుతున్నారో అటువంటి యువతకు ఈ లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం ఒక దిక్సూచిగా తల్లిదండ్రులకు భారంగానే కాకుండా సమాజానికి భారంగా మారుతున్నారు. మత్తు పదార్థాలు, మద్యపానీయాలకు బానిసలవుతున్నారు. దరిదాపుల్లో కూడా ఈ గ్రామ పొలిమెర్లలో కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మరి యువత మీద ఉన్నది, యువజన సంఘాల మీద ఉన్నది. ప్రధానమంత్రి వారు కన్నటువంటి కలలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి అభివృద్ధి చెందిన దేశంగా 2047 సంవత్సరానికి, అంటే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలని ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి అనుగుణంగా మనము రాజకీయాలకు పార్టీలను పక్కన పెట్టి ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడినాడే అది వికసిత్ గట్కేసర్గా, వికసిత్ భారత్గా మారుతుందని, ఆ దిశలో మరి నాకు మరి పాఠాలు నేర్పినటువంటి ఇక్కడ ఉండే పంతులు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా నేను నిజంగా వారికి రుణపడి ఉన్నాను. ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో పుట్టిన బిడ్డకు ఆ స్థాయికి ఎదగడానికి నా సహచరులు గ్రామ ప్రజలే కారణమని నేను తప్పకుండా రుణపడి ఉన్నాను. పార్లమెంట్ సభ్యునిగా నా వంతు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి ఇవాళ బండారు శ్రీను అధ్యక్షులుగా, బ్రహ్మం గారు చైర్మన్గా, అనేక మంది నా పాత మిత్రులందరూ ఒక చక్కటి కార్యక్రమం చెప్పడానికి వారికి అభినందిస్తూ మిగతా